అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో శ్రీధర్ బాబు పర్యటించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుతో కలిసి రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనం, పెగ్రేషన్ పేడ్, గ్రంథాలయ భవనంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేస్తాం, మిగిలిన సమయంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జిల్లాను తొలగించడం కాదు, జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలను తప్పకుండా అమలు చేసి తీరుతుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రేణుక, ఎంపీపీ స్రవంతితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో మంచి ఆలోచనతోనే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మేము ఎక్కడ కూడా రాజకీయాలు ఎప్పటివరకైతే ఎన్నికలు ఉంటాయో ఎన్నికల సందర్భంలో తప్పకుండా పార్టీల పరంగా మనం రాజకీయాలు చేస్తూ ఉంటాం. ఎన్నికల తర్వాత ఈరోజు మా దృష్టి అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, 6 గ్యారంటీలకు సంబంధించి ఒక బృహత్తరమైన మేనిఫెస్టోను మేము ముందు పెట్టినాం. ప్రజలందరూ ఆశీర్వదించి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఈరోజు పరిశ్రమలకు సంబంధించి ఐటీ రంగానికి సంబంధించిన బాధ్యత ఒక మంత్రిగా ఈ జిల్లా వాసులు మరి నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అవకాశం కల్పించారు. జిల్లా కేంద్రానికి సంబంధించి ఇప్పుడే మేము చూస్తా ఉన్నాం, కరీంనగర్ జిల్లాలో కేంద్రంలో ఉన్న ఐటీ టవర్ మేము మొన్న రివ్యూ చేస్తా ఉంటే ఐటీ టవర్ కట్టిన తర్వాత మరి దాంట్లో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు రావాలి, దాని ఉద్యోగాలు భర్తీ కార్యక్రమం చేస్తాం, దాన్ని పటిష్టం చేసే కార్యక్రమం చేస్తాం. సంక్షేమం విషయంలో ఎవరైనా మంచి ఆలోచనలు ఇచ్చినా తప్పకుండా స్వీకరించే ప్రయత్న భావంలో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. గారికి స్థానిక సర్పంచ్